అందరికీ నమస్కారం. ఈ సభలో నువ్వు మాట్లాడవలసి ఉంటుందని మానవ హక్కుల వేదిక పెద్దలు నాకు ఫోన్ చేసినప్పుడు నేను చాలా సంతోషించాను, గర్వపడ్డాను. ఎందుకోసం అంటే ఇదే హాల్లో ఇలాంటి సందర్భంలోనే జరిగిన సమావేశాల్లో మీలాగే ప్రేక్షకుడిగా కూర్చున్నాను. అందుచేత దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని వారికి చెప్పాను. మేడం గారు కూడా ఇందాక అదే చెప్పారు. అయితే నువ్వు మాట్లాడదలుచుకున్న విషయానికి నువ్వే ఒక టైటిల్ తయారు చేసి మాకు పంపించన్నారు. ఆ టైటిల్ని నేను భూములు డాష్ హక్కులు డాష్ వ్యవస్థాకృత మార్పులు స్ట్రక్చరల్ చేంజెస్ అని పెట్టాను. నేను మాట్లాడుతున్న విషయాల్ని ఆ మకుటం లోపలే మీరు కూడా చూడాలని కోరుతున్నాను. రెండవది, మొదటి వరుసలో చూస్తున్న వారిని చూడగానే గుండెలు కొట్టుకుంటున్నాయి దడదడమని. ఎందుకోసమంటే అందులో కొందరి సమక్షంలో పిల్లలుగా మేము లాగులు వేసుకొని తిరిగాం. మా నల్లి అక్క ఉంది ఇక్కడ. ఆ చివరిలో కూర్చున్న యువకులను చూస్తున్నప్పుడు పర్వాలేదు మాట్లాడొచ్చనే ధైర్యం వస్తుంది. అందుచేత ఆ యువకులనే నా ప్రేక్షకులుగా భావించి మాట్లాడతాను. తప్పులేనా మాట్లాడితే లంచ్ బ్రేక్లో పెద్దలు ఎలాగో చివాట్లు పెడతాడు. నేను మీకు కొన్ని బొమ్మలు కూడా తెచ్చాను చూపిద్దామని. నా స్టోరీని ఒక చిన్న ఆవాస గ్రామం కథతో మొదలు పెడతాను. ఇది ఒక 10-12 కుటుంబాలున్న ఒక ఆవాస గ్రామం. దీని పేరు వాళ్ళు పెట్టుకుంది కొత్త వీధి. ఇక్కడ కోన్స్ అనే ఒక ఆదివాసీ తెగకు చెందిన రైతులు ఇక్కడ జీవిస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న వారిలో ఇప్పుడు ఇద్దరు లేరు, చనిపోయారు. ఇది 2023లో తీసినటువంటి ఫోటో ఇది. అయితే ఈ గ్రామాన్ని మీరు చూడాలని అనుకుంటే ముఖ్యంగా యంగ్ జనరేషన్ వాళ్ళు 600 కిలోమీటర్ల ప్రయాణం చేసి అనకాపల్లిలో దిగి ఈ గ్రామానికి వెళ్ళక్కర్లేదు. ఆ టెక్నిక్ ఏంటి ఇప్పుడే చెప్తాను మీకు. నేను లాటిట్యూడ్ 17.5842, లాంగిట్యూడ్ 82.5312. ఈ భూగోళం మీద ఈ రేఖాంశం ఈ అక్షాంశం పైన ఈ గ్రామం ఉంది. సో సెల్ ఫోన్లో దీన్ని కొట్టి మీరు ఆ గ్రామాన్ని చూడవచ్చు. మేము ఈ గ్రామం ఉన్నటువంటి భూమిని ఐడెంటిఫై చేయడానికి కొద్దిగా రెవెన్యూ రికార్డ్స్ని తోడి ట్రై చేసి ఎగ్జాక్ట్గా ఈ భూమి లేదా ఈ గ్రామము ఆ గ్రామం చుట్టూ ఉన్నటువంటి భూమి ఏ సర్వే నెంబర్కి వస్తుంది మేము ప్రయత్నం చేసాం. ఇది అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనాం రెవెన్యూ విలేజ్లో సర్వే నంబర్ 289లో ఉంది. దానికి ఒక 60 ఏళ్ల కిందట సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ తయారు చేసిన 289 యొక్క ఫీల్డ్ స్కెచ్ ఇది. అయితే ఈ ఫీల్డ్ స్కెచ్ ప్రకారంగా చూడాలంటే మీరు అక్కడికి వెళ్ళాలి, కానీ మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ ఫీల్డ్ స్కెచ్ని రైతు స్వరాజ్య వేదికలో ఉన్నటువంటి ఒక మిత్రుడి సహకారంతో ఒక సాఫ్ట్వేర్ సహకారంతో సూపర్ ఇంపోజ్ చేశాం. సూపర్ ఇంపోజ్ చేస్తే మీకు ఆ గ్రామం లొకేషన్ ఇక్కడ కనబడుతుంది. దాని చుట్టూతో కూడా మీకు గ్రీనరీగా కనబడుతుంది కదా, అది ఫారెస్ట్ కాదు, అది ఆదివాసీలు పెంచినటువంటి జీడి మామిడి తోటలు. రెండోది, దీన్ని బేస్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళి ఎవరెవరు ఎంతెంత సాగులో ఉన్నారో కూడా మేము ఐడెంటిఫై చేశాము. అందుకే మీకు మధ్యలో ఈ లైన్స్ కనిపిస్తాను. ఇక్కడ 2 మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అంటే లా చదివాను కదా, ఇప్పుడు కొత్తగా లా 1100 వస్తున్నాయి. 2 మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ మెటీరియల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ భూగోళం మీద
నేను చెప్పినటువంటి రేఖాంశం అక్షాంశం మీద ఒక ఆదివాసీ గ్రామం ఉంది, లేదా ఒక గ్రామం ఉంది, దాని పేరు కొత్త వీధి. ఇట్స్ అ మెటీరియల్ ఫ్యాక్ట్. రెండో మెటీరియల్ ఫ్యాక్ట్ ఏంటి? ఆ గ్రామం చుట్టూ ఉన్నటువంటి భూమిలో వ్యవసాయం జరుగుతుంది. అయితే అందులో దాన్ని ఎవరైనా డిస్ప్యూట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? వాళ్ళే చేశారనడానికి గ్యారంటీ ఏమిటి కదా. బట్ తోటలు ఉన్నాయనేది మెటీరియల్ ఫ్యాక్ట్. ఆ తోటలు ఎవరు వేశారనేది బహుశా వివాదం కావచ్చు. ఇక్కడ లేచి వెళ్ళేటప్పుడు మనం సంచి పెడతాం, కుర్చీగా కూర్చోడానికి వస్తారు. ఇది ఎవరిది బ్యాగ్ అని అంటే వెంకట్రావు గారిది. అంటే వెంకట్రావు గారు ఇక్కడ బ్యాగ్ పెట్టి వెళ్ళారని అర్థం. అంటే పొజిషన్లో వెంకట్రావు గారు లేకపోయినా వెంకట్రావు గారి బ్యాగ్ ఉంది అక్కడ, అవునా? అది ఎలా తెలిసింది? పక్కనున్న వారిని అడగడం ద్వారా తెలిసింది. దీని రెవెన్యూ పరిభాషలో పంచనామా అంటారు. అంటే అక్కడ ఒక సాగు ఉన్నప్పుడు ఆ సాగులో ఎవరున్నారో తెలుసుకోవడం కోసము సహజంగా చేసే, నేచురల్గా చేసే ఎంక్వైరీ పంచనామా. నిజానికి రెండో మెటీరియల్ ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పెద్ద సమస్య ఏం కాదు, పంచనామా చేస్తే తెలిసిపోతుంది. అది క్వశ్చన్ ఏంటంటే 2022 నుంచి ఇప్పటి వరకు ఈ రెండు మెటీరియల్ ఫ్యాక్ట్స్, అక్కడ ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి, ఈ ఆదివాసీ కుటుంబాలు ఆ చుట్టూ ఉన్నటువంటి భూమిలో వ్యవసాయం చేస్తున్నాయి, వాళ్ళు వేసినటువంటి జీడి తోటలు అక్కడ ఉన్నాయి. జీడి తోటల యొక్క దాన్ని కాండం అంటాం కదా, మొదలు, దాన్ని బట్టి అప్రాక్సిమేట్గా వాటి వయసును అంచనా వేయచ్చు. మీకు అభ్యంతరం అంతా హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేయొచ్చు. అక్కడ టేకు చెట్లు ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో చెప్పించవచ్చు. అంటే ఈ రెండు మెటీరియల్ ఫ్యాక్ట్స్ని, అంటే అందరికీ తెలిసినటువంటి రెండు మెటీరియల్ ఫ్యాక్ట్స్ని గత 3 సంవత్సరాలుగా అడ్మినిస్ట్రేషను ఎండార్స్ చేయడానికి ఇష్టపడట్లేదు. దట్ ఈస్ ది క్వశ్చన్. అంటే మీకు నాకు తెలిసినటువంటి ఈ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది రికార్డ్ మళ్ళీ ఒప్పుకుంటారండి. మీరు ఆఫ్ ది రికార్డ్ అడగండి, ఒప్పుకుంటారు. కానీ పేపర్ మీద రాసి కొత్త వీధి గ్రామం సర్వే నెంబర్ 289లో ఉంది, ఆ గ్రామంలో ఉన్న ఆదివాసీలు 289 చుట్టూ ఉన్నటువంటి భూముల్లో సాగులో ఉన్నారు, ఆ సాగులో ఉన్నటువంటి ఆదివాసీలు జీడి మామిడి తోటలు వేశారు, టేకు మొక్కలు ఉన్నాయి, మెట్టి వ్యవసాయం చేస్తున్నారు అనే సెకండ్ మెటీరియల్ ఫ్యాక్ట్ ఉంది కదా, దాన్ని పేపర్ మీద రాసి కింద సంతకం పెట్టి ఇవ్వడానికి 2022 నుంచి మేము ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. కానీ ఇంకా సక్సెస్ కాలేదు. అయితే ఇట్లా చూసినప్పుడు ఇది ఒక ఐసోలేటెడ్ కేసుగా కనిపించవచ్చు. కానీ స్లోగా నెమ్మదిగా ఏం అర్థం అవడం మొదలెట్టిందని అంటే ఇది ఒక ఐసోలేటెడ్ ఫ్యాక్ట్ కాదు, స్ట్రక్చరల్ చేంజెస్ వస్తున్నాయి కదా, అందులో ఇది పార్ట్ అండ్ పార్సలు అని తెలుసుకునే ప్రయత్నంలో మేము ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూ వస్తున్నాం. సరే, ఒక నిమిషం కొత్త వీధి స్టోరీని అలా పక్కన పెడదాము. ఈ మధ్య నేను ఏం చేశానంటే ఊరికా ఉండకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక హయ్యెస్ట్ రెవెన్యూ ఆఫీస్కి ఒక ఆర్టీఐ పిటిషన్ పంపించాను. సింపుల్, గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి మీ డిపార్ట్మెంట్ నుంచి భూమి శిస్తు, రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తారా ల్యాండ్ రెవెన్యూ, ఆ భూమి శిస్తు ఎంత జమ చేశారు? నేనేమనుకున్నానంటే ఏముంది 2 రోజుల్లో సిస్టంలో ఉంటుంది, డౌన్లోడ్ చేసి నా మొహాన్ని కొడతారు అనుకున్నాను. 2 కాదు, 3 కాదు, వారం కాదు, 4 వారాలు 30 రోజులు గడిచిపోయాక నా లెటర్ వచ్చింది. అదేంటనంటే మీరు అడిగిన సమాచారం ఇవ్వమని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలకి నా లెటర్ పంపించారు. అంటే 26 జిల్లా కలెక్టర్లకి ఈ లెటర్ వెళ్ళింది. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆయా జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏమొచ్చిందని అంటే మా దగ్గర ఉన్న రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల వారికి కద్దున, అంటే వెంటనే ఈ సమాచారం నేరుగా పిటిషనర్కి మనమని పంపించారు. ఆ తర్వాత వాళ్ళు మా పరిధిలో ఉన్నటువంటి మండల రెవెన్యూ కార్యాలయం తహసీల్దారుల వారికి కద్దున, అనగా వెంటనే ఈ సమాచారం నేరుగా పిటిషనర్కి. ఇక మా పోస్ట్ మ్యాన్ తిట్టడం అంటే తక్కువ. ఇంతకీ నేను పెట్టినటువంటి దరఖాస్తు ఎవరికో తెలుసా అండి? చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, సిసిఎల్ఏ అంటారు. సిసిఎల్ఏ అనే పేరుకు ముందు ఆ కార్యాలయానికి ఇంకో పేరు ఉండేది, దాని పేరు భూమి శిస్తు కమిషనర్ కార్యాలయం. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండేది? నాంపల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండేది. భూమి శిస్తు కమిషనర్ కార్యాలయానికి ముందు దానికి ఇంకో పేరు ఉండేది, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ. ఆంధ్రప్రదేశ్ 2గా కలవక ముందు
అది ఆంధ్ర ప్రాంత రెవెన్యూ బోర్డు. దానికి ముందు అది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు మద్రాస్ రెవెన్యూ బోర్డు. ఇంతకీ మద్రాస్ రెవెన్యూ బోర్డుని ఎవరు ఏర్పాటు చేశారు? 1778లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేశారు. దేనికోసము? తమ పరిధిలో ఉన్నటువంటి ప్రెసిడెన్సీలో ప్రతి రైతు నుంచి ప్రతి అణా పైసా దమ్మిడి ఎక్కడా బీరుపోకుండా వసూలు చేయడానికి, కలెక్టర్ల గైడెన్స్ ఇవ్వడానికి, స్ట్రక్చర్స్ దానికి ఎలాంటి పద్ధతులు రూపొందించడానికి, ఎప్పటికప్పుడు సమస్యలు వస్తే కలెక్టర్స్కి స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి, కలెక్టర్స్ తీసుకున్న నిర్ణయాలపైన అప్పిలేట్ అథారిటీగా ఉండడానికి 1778లో ఏర్పాటు చేసిన మద్రాస్ రెవెన్యూ బోర్డు యొక్క చివరి రూపమైన చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి మీరు ఎంత జమ చేశారని అడిగితే జవాబు ఏమొచ్చిందో మీకు చెప్పాను. ఈ పరిణామం వెనకాతలు ఏం జరుగుతుంది? ప్రధానంగా ప్రభుత్వాన్ని నడపడానికి రైతుల దగ్గర నుంచి భూమి శిస్తు ప్రధానమైనటువంటి వనరుగా ఉంది. దానికోసమే రాజ్యాలు నిర్మాణం అయ్యాయి, సామ్రాజ్యాలు ఏర్పాటు జరిగాయి, యుద్ధాలు జరిగాయి, రాజసూగ యాగాలు కూడా జరిగాయి, అశ్వమేధ యాగాలు జరిగాయి. ఇదంతా దేనికోసము? ఎంత భూమి విస్తరణ జరిగితే అంతగా ల్యాండ్ రెవెన్యూ వస్తుంది. సో మోర్ దెన్ 40% గవర్నమెంట్కి ల్యాండ్ రెవెన్యూ నుంచి వచ్చినటువంటి ఆదాయమే ప్రభుత్వ ఆదాయంగా ఉండింది. సో కాబట్టి ప్రతి రైతు దగ్గర నుంచి ప్రతి పైసా జాగ్రత్తగా వసూలు చేయాలి. సో బేసిక్ అడ్మినిస్ట్రేషన్ యూనిట్ ఏమిటి? ఒక రెవెన్యూ విలేజ్. ఒక రెవెన్యూ విలేజ్లో ఉన్నటువంటి భూములన్నిటి నుంచి ఒక సంవత్సర కాలంలో రైతుల దగ్గర నుంచి భూమి శిస్తు వసూలు చేయాలి. కాబట్టి తెలంగాణలో ఒక రెవెన్యూ గ్రామానికి 40 భూమి రికార్డులు ఉండేవి. కెన్ యూ ఇమాజిన్? 40 భూమి రికార్డులు. ఆంధ్ర ప్రాంతంలో ఒక రెవెన్యూ విలేజ్కి 38 రెవెన్యూ రికార్డులు ఉండేవి. ఒక సంవత్సర కాలంలో ఆ రెవెన్యూ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఆడిట్ చేసేవారు, దాన్ని జమాబందీ అనేవారు. ఎందుకోసం అని అంటే రెవెన్యూ ప్రధానం కాబట్టి అంత పకడ్బందీ ఏర్పాట్లు జరిగాయి. అక్కడ నుంచి అలా సాగుతూ ఉండగా ప్రభుత్వాలకి ల్యాండ్ రెవెన్యూ తగ్గుతూ 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 ఇతర హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి ఆదాయం పెరుగుతూ పెరుగుతూ రావడం మొదలుపెట్టింది. అది మీకు స్ట్రక్చరల్ చేంజెస్లో మీకు కనబడుతుంది. మనకి 76 వచ్చేసరికి 40 రెవెన్యూ రికార్డ్స్ ఒక విలేజ్వి తెలంగాణలో, దాన్ని 21 కుదించారు. ఆంధ్ర ప్రాంతంలో 38 రెవెన్యూ రికార్డ్స్ని 23 కుదించారు. 92 వచ్చేసరికి పంచపాండవులు మంచం కోళ్ళలాగా 480 ముగ్గురంటూ 0 చుట్టినట్టుగా 11 రెవెన్యూ రికార్డులకి తగ్గించారు. అది కూడా మొత్తం కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్కి. 11 రెవెన్యూ రికార్డులో 2 యాక్చువల్ రెవెన్యూ రికార్డ్స్ కావు, అవి జనన మరణ రిజిస్టర్లు. అవి తీసేస్తే మిగిలిన ఎన్ని ఉన్నాయి? 9 రికార్డులు ఉన్నాయి. ఈ 9 రికార్డులు అలా 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 తగ్గుతూ చివరికి వాటి మెయింటెనెన్స్ అనేది ఏమైంది అంటే జస్ట్ ఓన్లీ క్యాజువల్ అయిపోయింది. సో ఒక ల్యాండ్ మార్క్ స్టాటిస్టిక్స్ మీకు చెప్తాను. 2023, 2024 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూలో ల్యాండ్ రెవెన్యూ బాపత వచ్చింది 53 కోట్లు. అదే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి వచ్చింది 9,600 కోట్లు. అంటే భూములు అమ్మకాలు కొనుగోళ్ళు లేదా ఇళ్ళు అమ్మకాలు కొనుగోళ్ళు జరిగేటప్పుడు స్టాంప్స్ మీరు కొంటాం కదా, రిజిస్ట్రేషన్ ఫీజు మనం చెల్లిస్తాం కదా, అది 9,600 కోట్లు వచ్చింది. అట్ ది సేమ్ టైం ల్యాండ్ రెవెన్యూ పద్దు కింద వచ్చింది 53 కోట్లు. అంటే 9,600 కోట్లు అంతా కూడా వ్యవసాయ భూములని నేను చెప్పను, అర్బన్ ఏరియాస్లో జరిగే ప్లాట్ల అమ్మకాలు అవి ఉన్నాయి. కానీ మోర్ దెన్ 20% వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోలు నుంచి వచ్చింది. అంటే ఏమైందనమాట, ఒక షిఫ్ట్ రావడం మొదలుపెట్టింది. ఈ షిఫ్ట్ రావడంలో వ్యవసాయాన్ని, రైతుని స్టేట్ చూసే విధానం పద్ధతిలో కూడా మార్పు రావడం మొదలుపెట్టింది. ఏమిటా పద్ధతి అని అంటే, మీరు వ్యవసాయం చేస్తున్నారు, నువ్వు రైతువి, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, నాకు శిస్తు కడుతున్నావు, అది నా రికార్డులో రాశాను. దాని అర్థం నువ్వే ఆ భూమికి హక్కుదారని నేను ఖచ్చితంగా చెబుతున్నట్టు కాదు. ఈ రోజుకి ఈ క్షణానికి ఈ భూమికి నువ్వు శిస్తు కడుతున్నావు కాబట్టి వెంకట్రావు మా ఖాతాలో పేరు పట్టాదారుడిగా ఉంది. రేపొద్దున సుబ్బారావు వచ్చి అతనికి హక్కు లేదని అంటే ఆ గొడవతో మాకు సంబంధం లేదు.
మీరిద్దరు కాదు సివిల్ కోర్టుకి వెళ్ళి అది సుబ్బారావుదా వెంకట్రావుదా తేల్చుకొని రావాలి. అది మాకు సంబంధం లేదు. దాన్నే ఏమన్నారు, ప్రిజంప్టివ్ టైటిల్ అని అన్నారు. డాక్ట్రైన్ ఆఫ్ ప్రిజంప్టివ్ టైటిల్. ఈ క్షణానికి వెంకట్రావు, ఆ క్షణానికి వెంకట్రావు గారి సంచి ఆ కుర్చీలో ఉంది కాబట్టి అక్కడ వెంకట్రావు గారు ఉన్నారు, అంతవరకే. కానీ ఆ కుర్చీ నిజంగా ఉందా కాదని డిస్ప్యూట్ మాకు సంబంధం లేదు. ఎందుకని గవర్నమెంట్ అలా తాను పరిమితం చేసుకుని సింపుల్గా ఆలోచించండి. ఎందుకోసమనంటే ఇప్పుడు వెంకట్రావు భూమి వెంకట్రావు శిస్తు కట్టాడు, రేపు సుబ్బారావు వస్తాడు, సుబ్బారావు శిస్తు కడతాడు. మాకు కావాల్సిన డబ్బులు కదా, అది వెంకట్రావుదా సుబ్బారావుదా మేమెందుకు దాల్చాలి? అంచేత ప్రిజంప్టివ్ టైటిల్ అనే డాక్ట్రైన్ తీసుకుంది. ప్రిజంప్టివ్ టైటిల్ అనే డాక్ట్రైన్లో 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పొజిషన్, సెకండ్ ఏంటంటే పేయింగ్ ట్యాక్స్. ఈ రెండే మాకు ఇంట్రెస్ట్. పొజిషన్ ఎవరున్నారు, ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు, అంతవరకు మాకు సంబంధం. ఈ డిస్ప్యూట్ ఉందే రైట్స్ డిస్ప్యూటు, అది మాకు సంబంధం లేదు. అందుచేత పొజిషన్ అండ్ పేయింగ్ ట్యాక్స్ ఈ రెండింటి వరకే గవర్నమెంట్కి ఇంట్రెస్ట్. భూమి యాక్చువల్గా ఎవరిదన్నా డిస్ప్యూట్ వస్తే అబ్బాయి ఇగో ఇలా రికార్డు ఓపెన్ చేసాం, ఇందులో అజయ్ కుమార్ అనే పేరుంది, అంతే. అజయ్ కుమార్ మాకు సంబంధం లేదు, మీరు కోర్టులో తేల్చుకొని అంటారు. ఇది ప్రిజంప్టివ్ డాక్ట్రైన్. మీరు ఎప్పుడైనా సరే ఒక భూమికి సంబంధించిన అమ్మకాలు కొనుగోలు డాక్యుమెంట్ చదివారా? అందులో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే భూమికి సంబంధించినటువంటి విలువ నాకు పే చేసేశారు, డబ్బులు నాకు అందిపోయాయి. సబ్ రిజిస్టర్ కదా అదే అడుగుతాడు, బాబు నీకు డబ్బులు ఇచ్చారా అని అడుగుతాడు. ఇచ్చారు సార్ అని అంటాడు. 2, ఈరోజే నా భూమిని నీకు స్వాధీనం చేశాను అనేది డాక్యుమెంట్లో ఉంటుంది. 3, ఇక నుంచి ప్రభుత్వం వారికి కట్టవలసిన శిస్తుబస్తులన్నీ కూడా నీవే చెల్లించుకోవలను అని ఉంటుంది. ఈ 3 పాయింట్స్ ఉన్నప్పుడు మాత్రమే సేల్ అనేది కంప్లీట్గా అక్కడ జరిగింది. అంటే ఇది ఏం చెప్తుంది, కన్సిడరేషన్ డబ్బులు పక్కన పెట్టండి, ఫిజికల్ పొజిషన్ నేను ఇచ్చాను ఫస్ట్, రెండోది ట్యాక్స్ గవర్నమెంట్ కట్టుకోవాల్సిన బాధ్యత నీకు అప్పచెప్పేశాను. ఈ 2 అదే ప్రిజంప్టివ్ డాక్ట్రైన్ ఆఫ్ ప్రిజంప్షన్లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ హక్కులకు సంబంధించిన విషయంలో కొంతవరకు మాత్రమే రికార్డులో ఏముందో అంతవరకు మాత్రమే అది చెప్తుందని మీకు చెప్పాను కదా. దాన్ని మీకు ఏం చెప్పాను, ఇప్పుడు నేను నెమ్మదిగా రైతులు వ్యవసాయము భూమి శిస్తు నుంచి భూమి యజమాని భూమి అమ్మకం ట్యాక్స్ నెమ్మదిగా కాన్సెప్ట్ మారడం మొదలుపెట్టింది. యాక్చువల్గా నువ్వు రికార్డ్స్ బేస్ ఈ 40 రికార్డులు కానీ 38 రికార్డులు కానీ 11 రికార్డులు కానీ బేసెస్ ఏంటి, డాక్ట్రైన్ ఆఫ్ ప్రిజంప్షన్ మీద రూపొందించబడిన అకౌంట్స్ కదా అవి. బట్ నేచర్ నెమ్మదిగా మారిపోతుంది కదా. మరి మారిపోతున్నప్పుడు దానికి అనుగుణంగా రికార్డును కూడా మార్చుకుంటూ వెళ్ళాలి కదా. అందులో భాగంగానే మీకేం చెప్పాను, 40 నుంచి 21కి 21 నుంచి 11కి వచ్చాయని చెప్పాను కదా. 11లో 2 జనన మరణాల రిజిస్టర్లు అని చెప్పాను కదా. ఇక మిగిలిన 9 రికార్డులను కూడా స్లోగా ఎవరూ చెప్పకుండానే అంతర్ధానం అయిపోయి రంగంలో 2 రికార్డులు నిలబడ్డాయి. ఒకటి పట్టాదారుల వివరాలు చూపించే 1B రిజిస్టరు, రెండోది సాగుదారుల వివరాలు చూపించే అడంగలు. దాని తెలంగాణలో పహాణి అని, ఆంధ్రాలో అడంగలని అంటారు. భూమి రికార్డులు అన్నిటిలోకి చాలా పొడవుగా పెద్దగా కనిపించేది ఈ రికార్డు. చాలా పొడవుగా ఉంటుంది ఈ రికార్డు. ఇది మీరు గమనిస్తే 32 కాలమ్స్ ఉంటాయి ఇందులో. ఇది ప్రతి సంవత్సరం తెలంగాణలో అయితే పట్వారీ, ఆంధ్రాలో అయితే కరణం, ఇప్పుడైతే విఆర్ఓలు రాయాలి కదా. దీన్ని సకానికి మడిచేశారు. అంటే ట్రిమ్మింగ్ ఆపరేషన్లో భాగంగా ఇప్పుడు ఇది మిగిలింది. అంటే 1 నుంచి 16 కాలమ్స్ మిగిలాయి. ఈ 1 నుంచి 16 కాలముల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాలము 13, 14, 15. ఈ కాలమ్స్ ఏం చెప్తాయనంటే 12వ కాలంలో పట్టాదారుడు ఎవరు, అజయ్ కుమార్, ఫైన్. ఎంత భూమి, 3 ఎకరాలు, ఫైన్. ఏ సర్వే నంబర్ 10, ఫైన్. కానీ అసలు బోగట్ట 13లో ఉంది. అనుభవదారి ఎవరు, అనుభవదారి ఎవరు? ఎందుకోసమనంటే పట్టాదారైన వాడు సాగులో ఉండాలని ఏమీ లేదు కదా, అనుభవంలో ఉండాలని ఏమీ లేదు కదా. అంచేత అనుభవదారుడు వేరేగా ఉండే అవకాశం ఉంది. అది భాగం కావచ్చు, లీజు కావచ్చు, తనఖా కావచ్చు, లేదా సింపుల్గా సాగు చేస్తూ ఉండొచ్చు. అందుచేత రికార్డ్ ఏం చేయాలి, 13వ కాలంలో దాన్ని క్యాప్చర్ చేయాలి. దేన్ని క్యాప్చర్ చేయాలి,
భూమి మీద ఏదైతే కార్యకలాపం వ్యవసాయం సాగుతుందో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో దాన్ని 13వ కాలం క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేసి ఆ పేరును అక్కడ నమోదు చేయాలి. ఇది ఎప్పుడు డాక్ట్రైన్ ఆఫ్ ప్రిజంప్షన్ అనేది తీసుకుంటున్నప్పుడు ఈ అవసరం ఉండింది కాబట్టి రికార్డు వచ్చింది. ఇప్పుడు లేదు. ఎందుకు లేదు అని అంటే భూమి శిస్తు అనేది అప్రధానం అయిపోతూ మార్కెట్లో భూమిని అమ్మకం కొనుగోళ్ళు అనే దాని నుంచి వచ్చే ఆదాయం ప్రధానం అవుతున్నప్పుడు మీకు ఏ సమాచారం కావాలి? భూమి యజమాని సమాచారం మాత్రమే కావాలి. అంటే ఎవడైతే అమ్మడానికి లీగల్గా రైట్ కలిగి ఉన్నాడో వాడి సమాచారం మాత్రమే కావాలి తప్ప భూమి మీద ఎవడున్నాడు, వాడు ఏం సాగు చేస్తున్నాడు అనే సమాచారంతో సంబంధం లేదు. కానీ వీటి బేసెస్ అలా ఏర్పడింది, అవసరం ఏమో మారిపోతూ వచ్చింది. సెకండ్, మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి ఒక దృశ్యాన్ని. ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు, 10 సంవత్సరాలుగా 2 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. సంవత్సరానికి ఒక 100 రూపాయలు కట్టాడని అనుకుందాం. 5 సంవత్సరాలు ఎంత కడతాడు అతను? పోనీ 200 కట్టాడు అనుకుందాం, ఎంత కడతాడు అతను? కానీ అదే 2 ఎకరాల భూమి ఒక సంవత్సర కాలంలో 5గురు చేతులు మారింది అనుకోండి. జస్ట్ ఇమాజిన్ చేయండి. చేతులు మారిన ప్రతి సందర్భంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కింద మీకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, రైతుని మీరు సాగు చేసే వ్యవసాయం చేసి ఆ భూమికి శిస్తు కట్టేవాడిగా చూస్తున్నారా, లేదా ఒక ప్రాస్పెక్టివ్ సెల్లర్గా చూసి అతను ఆ భూమిని అమ్ముకుంటాడు, అమ్ముకోవడానికి కావలసిన వ్యవస్థలన్నీ ఏర్పాటు చేయాలి, కొనుక్కునేవాడికి కావలసిన విధంగా వ్యవస్థలని రీమోడలింగ్ చేయాలి, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు భూమి చేతులు మారాలి, అన్నిసార్లు రిజిస్ట్రేషన్ వాల్యూ కింద డబ్బు రావాలి. రెండోది, కొనే ప్రతివాడు కూడా ఫ్యూచర్లో లాభం వస్తుందనే ప్రిజంప్షన్తో కొనుగోలు చేస్తాడు. అవునా కదా? అంచేత ఇప్పుడు కొంటున్నాడంటే రేపు అమ్మాలి. షేర్ మార్కెట్లో షేర్ని ఎంత ఈజీగా కొని ఎంత ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడో అదే సిస్టమ్ని వ్యవసాయక భూమిని నువ్వు తీసుకురాగలిగితే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. అదొకటే కాదు, ఈ ట్రాన్సాక్షన్స్లో కొనుగోలు చేసేవాళ్ళు ఎవరు? అప్పటి వరకు పక్క రైత వ్యవసాయం చేస్తే ఒక రైతు కొనుగోలు చేస్తాడా? వివిధ రూపాల్లో శీఘ్ర సంపన్నులైనటువంటి వారు తమ యొక్క ఆదాయాల్ని ఒక సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్గా పెట్టడానికి ఉపయోగపడే దాంట్లో భూమికి మించింది వేరే రిస్క్ లేనే లేదు. ఒకవేళ కొనుగోలు చేశాడు, అమ్మకం పైన నష్టమేమీ లేదు. బెనిఫిట్స్ చెప్తాను, ఒకసారి లెక్క చూడండి. 5 ఎకరాలు నువ్వు భూమిని కొని నువ్వు ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్గా ఉంటే నీ సంగోర ఆదాయాన్ని వ్యవసాయం మీద చూపించవచ్చు, ట్యాక్స్ ఫ్రీ. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఒక మహానుభావుడు తాను చేస్తున్నటువంటి వ్యవసాయం ఏది రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా కోట్లాది రూపాయలు దాని మీద ఆదాయం సంపాదించేస్తున్నాడని చెప్పి ఇచ్చినట్టుగా నేను పేపర్లో చదివాను. ఇంకోవైపు అదే రాష్ట్రంలో రైతులు నిజమైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆయన ఏనాడు వచ్చి ఆ టెక్నిక్ మిగిలిన రైతులకు చెప్పలేదు. సరే, ఆ విధంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది. రెండోది, రెడీ. ఇప్పుడు 4 రోజుల్లో డబ్బు కావాలంటే నువ్వు టక్కని దాన్ని అమ్మేవచ్చు, రెడీ ఇన్వెస్ట్మెంటు. థర్డ్, దాన్ని చూపించి తాత్కాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు నువ్వు బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు వ్యవసాయం పేరుతో. మూడోది, ఒక లోన్ కావాలని అంటే నీకు అడుగుతాడు కదా, హామీ కింద చూపించవచ్చు. రెండోది, నీకు ఒక సోషల్ స్టేటస్ ఇస్తుంది. ఉదుహుత్ లాంటి తుఫాన్ వస్తే నష్టపరిహారం మీ ఇంటికే తెచ్చిస్తాడు. అది రైతు భరోసా, మరో భరోసా, ఏ భరోసా అయినా చెక్కులు నీకే ఇస్తారు. సబ్సిడీ విత్తనాలు నీకే వస్తాయి, సబ్సిడీ ఎరువులు నీకే వస్తాయి. బ్యాంక్ నుంచి నువ్వు అప్పులు తీసుకొని వచ్చి అదే గ్రామంలో ధర్మ వడ్డీ 5 రూపాయలు 10 రూపాయలకు అప్పులు తిప్పుకోవచ్చు. 1, 2 ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి. ఈవెన్ భూమి అమ్మకపోతే కూడా. ఇప్పుడు చెప్పండి, భూములు కొనుగోలు చేయడానికి ఆత్రుతతో మార్కెట్లో ఉన్నది ఎవడు? అదే గ్రామంలో 2 ఎకరాలు వ్యవసాయం చేస్తున్న రైతు ఆతృతగా ఉన్నాడా? ఈ హైదరాబాద్లో, సికింద్రాబాద్లో రకరకాల కాంట్రాక్టులు, వడ్డీ వ్యాపారాలు చేసి లేదా సినిమా నటులుగా డబ్బులు సంపాదించి అలాగే అడ్వకేట్లుగా ఫీజులు సంపాదించి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? అంటే ల్యాండ్ మార్కెట్లోకి ప్రవేశించి ల్యాండ్ను కొనుగోలు చేయడానికి ఉండే ఈ శీఘ్ర సంపన్నుల వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ప్రాస్పెక్టివ్ బయ్యర్స్. ఇప్పుడు ప్రాస్పెక్టివ్ సెల్లర్స్గా ఉన్న వాళ్ళని మనం చెయ్యాలి అని అంటే దానికి అనుగుణంగా స్ట్రక్చర్స్ని మార్చుకుంటూ వెళ్ళాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే సమాచారం అందుబాటులో ఉండాలి. ఎవరికి? కొనేవాడికి సమాచారం అందుబాటులో ఉండాలి. అది కష్టపడకూడదు. ఒక గ్రామంలో భూమి తెలుసుకోవాలంటే కారు వేసుకొని 100 కిలోమీటర్లు వెళ్ళి డీజిల్ ఖర్చు పెట్టుకు రాకూడదు. ఆయన ఇంట్లో కూర్చొని అక్కడే చూడవచ్చు.
దానికోసమే ల్యాండ్స్ కంప్యూటరైజేషన్. సో ఆ ల్యాండ్ కంప్యూటరైజేషన్ చేసి ఆ కంప్యూటరైజేషన్ చేసినటువంటి డేటాని ఆన్లైన్లో అనుసంధానం చేసినప్పుడు మీరు అంటార్కిటికాలో ఉన్నా ఆర్కిటికాలో ఉన్నా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మా అనకాపల్లి జిల్లాలో పిసినికాడులో ఉన్న భూమి ఏంటో మీరు చూడగలుగుతారు. అదొకటేనా? అబ్బే అక్కడతో ఆగలేదు. మీ ల్యాండ్ డేటా ఏదైతే డిజిటల్ రూపంలో ఉందో దాన్ని మీ ఆధార్ నెంబర్తో లింక్ చేసాం. అక్కడితో ఊరుకున్నామా? దాన్ని మీ సెల్ నెంబర్తో లింక్ చేసాం. అక్కడితో ఊరుకున్నామా? మీ బ్యాంక్ అకౌంట్ని మీ ఆధార్తో మీ సెల్ నెంబర్తో లింక్ చేసాం. అంటే ఆ రైతు ఎవడు, వాడు ఆధార్ ఏంటి, వాడి సెల్ నెంబర్ ఏంటి, మొత్తం అంతా కూర్చొని మీరు అమెరికాలో టికెట్లు ఆడించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడితో అయిపోయిందా? అక్కడితో అయిపోలేదు. ఎందుకోసం అంటే మీరు ఏదైనా సరుకు కొనాలనుకోండి, ఈరోజు 4 బజార్లు తిరిగి చూసేవారు. ఇప్పుడు అలా కాదు కదా, సెల్ ఫోన్లో కొడతారు, బ్రౌజర్లోకి వెళ్ళి చెక్ చేస్తారు, అక్కడే సెలెక్ట్ చేస్తారు, అక్కడే ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు, అక్కడే అమెజాన్ వాడు మీ ఇంటికి పంపించేస్తాడు. ఇంకో సౌకర్యం కూడా ఉంది, ఓ వస్తువు బాగోకపోతే రిటర్న్ కూడా చేసి వచ్చేది. ల్యాండ్ కూడా అలా చేయాలి చూడండి. ల్యాండ్ని కూడా అలా చేయాలంటే ఏం చేయాలి? ఇప్పటికి 50% అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో డిజిటలైజేషన్ అయిన రికార్డ్స్ని ఆటో మ్యూటేషన్స్లోకి కన్వర్ట్ చేయాలి. దాని కొత్త కుర్రవాళ్ళ కోసం, చాలామంది యంగ్ జనరేషన్ ఉన్నారు కదా వాళ్ళ కోసం. ఇప్పుడు జస్ట్ సింపుల్గా ఒక ఇమేజినరీ సీన్ చూడండి. అజయ్ కుమార్ అనే వ్యక్తి 2 ఎకరాల భూమిని, సార్ పేరు, వారికి నేను అమ్మదలుచుకున్నాను అనుకోండి. అమ్మదలుచుకున్నానంటే ఇప్పుడు 50% జాబ్ అయిపోయింది. సమాచారం ఆయనకి అంది, పలానా గ్రామంలో పలానా సర్వే నెంబర్లో అజయ్ కుమార్ అనేవాడి పేరుతో భూమి ఉంది, అతను అమ్ముతాడట అని సమాచారం ఆయనకి అందింది. అంతే వెంటనే ఆయన ఆయనలోకి వెళ్ళి చూస్తాడు, 1Bలో అజయ్ కుమార్ పేరు ఉంది, అడంగల్లో అజయ్ కుమార్ పేరు ఉంది. మరి అడంగల్లో అజయ్ కుమార్ పేరు పట్టాదారుల కాలంలో ఉన్నప్పుడు 13వ కాలం సాగుదారులు ఎవరున్నారు? దట్ ఈస్ ది క్వశ్చన్. అంటే అడంగల్ ఏం చెప్తుంది? పట్టాదారుడి పేరుతో పాటు భూమి మీద ఎవరైతే సాగున్నారో వాళ్ళకి కూడా ఇక్కడ ఉండాలి కదా. కానీ అక్కడ సుబ్బారావు పేరు ఉంది, గొత్తుకుమన్నాను కొనుక్కునేవాడు. అదేంటి అప్పారావు పేరు వెంకటరావు ఉంది, సాగుదాడేమో సుబ్బారావు ఉన్నాడు, అసలు ఈ గొడవ ఏంటని అక్కడితో ఆగిపోతాడు కదా. అందుకోసమే ఏం చేసామనంటే నొప్పి లేకుండా ఆపరేషన్ చేసినట్టుగా 12వ కాలంలో అజయ్ కుమార్ అను ఎంటర్ చేసిన వెంటనే 13వ కాలంలో సిస్టంలో ఉన్న ప్రోగ్రాము అజయ్ కుమార్ అని తీసుకొచ్చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కడా కూడా మీకు భూమి మీద నిజంగా ఉన్నవాడి పేరు కనబడదు రాద్దామని అవ్వదు. నేను ఒక ఎంఆర్ఓ గారిని అడిగాను, పేరు చెప్తే బాగోదు కాబట్టి. మేడం మీరు వెళ్ళి చూశారు, అక్కడ 4 ఆదివాసీలు సాగులో ఉన్నారు, పట్టాదారు ఏమో ఎక్కడో విశాఖపట్నంలో ఉన్న పెద్ద చౌదరి గారు. నేను ఏం చేయనండి అని. ఏం చేయొద్దండి, 13వ కాలంలో 4 పేర్లు అడిగినాను, కొంప ములుగుతానండి. ఏమండి అంటే అది ఎంటర్ తీసుకోవట్లేదండి అని. నేనేం చేయనండి, తీసుకోవడం అంటే టైప్ చేయండి, టైప్కి ఒప్పుకోవట్లేదండి. అంటే విజయవాడలో కూర్చొని ఆ సాఫ్ట్వేర్ని ఇన్బిల్ట్గా అలా తయారు చేసామన్నమాట. అంచేది పట్టాదార్ అని మీ పేరు కొట్టిన వెంటనే అది 13లో ఆటోమేటిక్గా మిమ్మల్ని సాగుదార్ అని చూపించేస్తుంది. సాగడం లేదు ఇప్పుడు. ఫైన్, ఇద్దరు ఒకటే అయిపోయాం. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ భూమి మీదకి వెళ్ళి చూడాలి కదా. నేను ఆ భూమి మీదకి వెళ్ళి చూడాలి. చూస్తేనే కదా ఉత్తరం దక్షిణం తూర్పు పడమలన్నీ నాకు తెలుస్తాయి. కానీ ఎవడు పడతాడు ఈ బాధలన్నీ? అక్కడికి వెళ్లకుండా చూసే మార్గం ఏమైనా ఉందా? ఎందుకు లేదు సార్, మేము ఉన్నదే మీకోసం. ఇది కొత్త సర్వే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొత్త సర్వే సిస్టంలో తయారు చేసిన కొత్త స్కెచ్. మురళి గారికి తెలుస్తుంది. పాత స్కెచ్లో ఇక్కడ లేడర్ అని ఉంటుంది. అంటే ఏ సర్వే రాయి నుంచి బి సర్వే రాయికి, బి సర్వే రాయి నుంచి సి సర్వే రాయికి కొలతలు ఏంటి ఇక్కడ ఉంటాయి. ఇది పట్టుకొని భూమి మీదకి వెళ్ళి ఎండలో చెమట కార్చుకుంటూ సర్వే చైన్ క్రాస్ స్టాఫ్ పట్టుకొని కొలతలు వేసి ఈ భూమిని ఐడెంటిఫై చేయాలి. కానీ ఇప్పుడు మేము ఏం చేసామనంటే అవే పాయింట్స్కి జీపీఎస్ వే పాయింట్స్ ఇచ్చేసాం. మీ దగ్గర సెల్ ఫోన్ ఉండి ఈ జీపీఎస్ వే పాయింట్స్ మీకు అందుబాటులో ఉంటే ఆ భూమి ఎక్కడుందో సుందరయ్య విజ్ఞాన భవన్లో కూర్చొని మీరు ఇప్పుడు చూసేయచ్చు. ఇదిగో
సో ఇందాక చెప్పినట్టుగా ఆర్ఎస్వి కుర్రవాడి సహకారంతో నేను ఈ కుర్రవాడికి పంపించాను. దుబాయ్లో ఉంటాడు, తను వర్క్ చేస్తాడు. స్కాన్ చేసి పెట్టాను. పెడితే దాన్ని గూగుల్ ఎర్త్లో సూపర్ ఇంపోజ్ చేసి నాకు ఇమేజ్ పంపించాడు. ఇదొకటే కాదు, గూగుల్ ఎర్త్ మీకు ఏం ప్రొవైడ్ చేస్తుంది, 10 years బ్యాక్ హిస్టరీ కూడా ఇస్తుంది. అవునా? అంటే 5 ఏళ్ల కిందట ఈ భూమి అక్కడ ఎలా ఉంది, 10 ఏళ్ల కిందట ఎలా ఉంది మీకు వచ్చేస్తుంది. భూమి మీద ఏముందో మీకు తెలిసిపోయింది. ఈ భూమి ఎవరి పేరుతో ఉందో ఆన్లైన్ వన్ రికార్డ్ చెప్పేసింది. ఈ భూమిలో అతనే సాగులో ఉన్నాడని ఆన్లైన్ రికార్డ్ చెప్పేసింది. ఇక ఏం చేయాలి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఇద్దరం వెళ్ళాలి. ఆ బాధ కూడా లేకుండా చేయొచ్చు కదా. ఓకే, వెరీ గుడ్, ఫైన్. మీరు ఎంఆర్ఓస్కి వెళ్ళక్కర్లేదు, కానీ చిన్న కష్టపడండి. నర్సీపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రండి, ప్రస్తుతానికి అది కూడా తీసేస్తాం. ప్రస్తుతానికి రండి. వచ్చాక మేము ఆయన అమ్మేశాడు, నేను కొనేసాను కదా, ఆ డేటా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్న డేటా ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న ప్రోగ్రాంలోకి గుసాయించిపోయి అందులోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా రికార్డు మార్చేస్తుంది. అంటే ఆయన పేరు తీసి నా పేరు పెట్టేస్తుంది, అయిపోయింది. ఆ తర్వాత నా పేరు వస్తుంది కదా, ఇప్పుడు నేను ఇంకోరికి అమ్మేయచ్చు కదా. మళ్ళీ నా పాస్ పుస్తకం కూడా అక్కర్లేదు, అది కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. నాకు పాస్ పుస్తకం ఉందని అక్కర్లేదు, నా ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళి సబ్ రిజిస్టర్ చూపిస్తాను, ఆన్లైన్లో కొడతాడు, నా పేరు ఆల్రెడీ అక్కడ వచ్చింది, నా ఆధార్ నెంబర్ అక్కడ వచ్చింది, నా సెల్ నెంబర్ అక్కడ వచ్చింది, ఆ ఆధార్ నెంబర్ ఈ ఐడి కార్డు సరిపోయింది, ఫినిష్. ఇంకోటికి అమ్మేస్తాడు, ఆడు ఇంకోటికి అమ్మేస్తాడు, ఆడు ఇంకోటికి అమ్మేస్తాడు, ఆడు ఇంకోటికి అమ్మేస్తాడు. అలా అమ్మకాలు జరిగిపోతూ ఉంటాయి. చెప్పుకుంటూ పోతున్నాను, ఇంకొక 15 నిమిషాలు. సో ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఒక్క ఆఖరి కోట అంటారు చూసా, అలా ఒకటి మిగిలిపోయింది. అదేంటనంటే ఆ డాక్ట్రైనల్ ఐడియా ఉంది కదా, దట్ వాజ్ నాట్ చేంజ్డ్. అంటే ఆ ఫిలాసఫీ ఉంది కదా, ప్రాస్పెక్టివ్ ప్రిజంప్టివ్ టైటిల్ అనేది, ఆ ప్రిజంప్టివ్ టైటిల్ బేస్ చేసుకొని ఏర్పడిన చాలా చట్టాలు ఇంకా అలాగే ఉన్నాయి. వాటిలన్నింటినీ తగ్గొట్టుకుంటూ పోవాలి. ఈ తగ్గొట్టుకుని వెళ్ళే బదులు కొత్తది చేస్తే పీడబోద్దుగా. అందుకోసము గవర్నమెంటు టైటిల్ గ్యారంటీ యాక్ట్, అది కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలని పుష్ చేస్తుంది. టైటిల్ గ్యారంటీ యాక్ట్లో అడ్మినిస్ట్రేషన్ చూసేది ఒకటే, భూమిని అమ్మే వ్యక్తి ఎవరు, అతనే పట్టాదారు, అతనే టైటిల్ హోల్డర్. వెంకట్రావే పట్టాదారు, వెంకట్రావే టైటిల్ హోల్డర్, అతనికే ఆ భూమిని అమ్మే హక్కు ఉంది. ఆ హక్కుకి ప్రభుత్వం చట్టబద్ధమైనటువంటి రక్షణ కల్పిస్తుంది. పూర్వం ఏంటి, ప్రస్తుతానికి మా రికార్డులో వెంకట్రావు పేరుంది, అంతవరకే మా సంబంధం. గొడవ వస్తే మీరిద్దరు సివిల్ కోర్టుకు పోయి ఎవడ హక్కుదారో మీరు తేల్చుకు రావాలి. అతను సాగులో ఉన్నాడు అంటున్నావు, నువ్వు పట్టా మీద ఉన్నాడు అంటున్నావు, ఇద్దరికి ఎవరికి హక్కు ఉంది మీరు అక్కడ తేల్చుకురండి, అప్పుడు మేము రికార్డు మారుస్తాం. ఇప్పుడు అలా కాదు, ఇది వెంకట్రావుదే, ఇది వెంకట్రావు కాదని ఏదైనా కోర్టు చెప్పేంత వరకు ఇది వెంకట్రావుదే. ఆ వెంకట్రావు యొక్క హక్కుకి మేము పూచీ పడుతున్నాము, మా పోలీస్ బెటాలియన్ అంతా వచ్చి అక్కడ నిలబడుతుంది. ఎందుకోసం, ఇది వెంకట్రావుదే అని మేము నిర్ధారించాం కాబట్టి, అతని టైటిల్కి మేము గ్యారంటీ చేశాం కాబట్టి. సరే, ఎవడైనా సూట్ ఫైల్ చేస్తే ఆన్ బిహాఫ్ ఆఫ్ వెంకట్రావు గవర్నమెంట్ వెళ్ళి అతనితో ఫైట్ చేస్తుంది. ఇప్పుడు వెంకట్రావు వెళ్ళి సుబ్బారావుతో కోర్టులో ఫైట్ చేస్తాడు, ఈ భూమి నాది కాదు ఇద్దరు ప్లేడర్ని పెట్టుకొని. ఇప్పుడు అలా కాదు, గవర్నమెంట్ వెంకట్రావు తరఫున వచ్చి తన సొంత ఖర్చులతో తన అడ్వకేట్స్తో కాదంటున్న వాడితో ఫైట్ చేస్తుంది. సరే, జయాపజయాలు దైవాధీనాలు అన్నారు కదా, జడ్జి గారు రేపు ఏం చెప్తారో. సపోజ్ ఇది వెంకట్రావుది కాదని తేలిపోయింది, సుబ్బారావుది అన్నారు అనుకోండి, ఇది వెంకట్రావుది అని చెప్పిన కారణంగా వెంకట్రావు దగ్గర నాగేశ్వరరావు కొన్నాడు, నాగేశ్వరరావు దగ్గర రామారావు కొన్నాడు, రామారావు దగ్గర రేలింగ్ కొన్నాడు. మరి వీళ్ళందరికీ నష్టం జరిగింది కదా. ఎందుకోసం అంటే నువ్వు చేసిన తప్పు వల్ల దానికి గవర్నమెంట్ కాంపెన్సేషన్ పే చేస్తుంది. మీకు ఒక సింపుల్గా అర్థం అవ్వాలంటే, నన్ను ఒకరు కర్ర పెట్టుకుని బాధేశారు అనుకోండి, తిరిగి నేను కొట్టడానికి లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ వైలెన్స్ని జరిగిందని భావిస్తే స్టేట్ తన చేతుల్లోకి తీసుకొని నా తరఫున అవతల వాడి మీద కేసు పెట్టి వాడిని జైలుకి పంపించి కోర్టు ఖర్చులన్నీ కూడా స్టేట్ భరిస్తుంది. సేమ్ డాక్టరైన్ని ఇప్పుడు ల్యాండ్ రిలేషన్స్కి తీసుకుని వస్తున్నాం. టైటిల్ గ్యారంటీలో ఏంటంటే, వన్స్ ఒకసారి వీడిదే టైటిల్ అని ప్రభుత్వం నిర్ధారించి చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు వరకు వాడి తరఫున వకాలతా తీసుకొని పోరాడుతాం. మరి ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే, శీఘ్ర సంపన్నులకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇవన్నీ జరిగినా కూడా ఒక కోర్టులో కేసు వేయచ్చు కదా. ఉదాహరణకి బొంబాయిలో ఉన్నటువంటి ప్రఖ్యాత క్రికెటరు, సబ్జెక్ట్ ది కరెక్షన్ విన్నదాన్ని చెప్తున్నాను, ఆయన నెల్లూరు దగ్గర 100 ఎకరాలు కొనేసాడు, బాగుంది, అన్నీ బాగున్నాయి.
కానీ నెల్లూరు కోర్టులో నాలాంటి ఒక జూనియర్ని పెట్టుకొని ఎవడెవడు కేసు వేయచ్చు కదండి, ఎందుకంటే ప్రెసిడెంట్ టైటిల్ ఇది. ఆడేం చేయాలి, బొంబాయి నుంచి వచ్చి ఏ నాని ఫాల్కి ఇలాంటి పెద్దవాడిని పెట్టుకొని ఆడు విమానం ఛార్జీలు ఇవ్వాలి, ఇవన్నీ అదంతా బోల్డ్ ఖర్చు వాడికి. ఈ ఒక్క బాధరబందీ మిగిలిపోయింది. దయచేసి గుర్తుపెట్టండి, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వ్యవసాయం చేయని వారు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయకుండా ఎలాంటి ఆంక్షలు లేవు. సబ్జెక్ట్ ఇది కరెక్షన్. ఆంధ్రప్రదేశ్ అనే విభజిత రాష్ట్రం తెలంగాణలో చేరకముందు తెలంగాణలో ప్రొటెక్షన్ ఉంది. నా మిత్రుడు రవి ఆర్కేవ్స్ తార్నాకకి వెళ్ళి ఆ పాత జీవోలు యాక్ట్లన్నీ కూడా బయటికి తీసి ఒక చిన్న బుక్లెట్ వేశాడు. ఇంగ్లీష్లో రాస్తే తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు. మనం చదివితే ఆ జీవోలు ఎవరో మావోయిస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఉంటే నీకు పట్టా ఉండొచ్చు, నువ్వు సాగు చేయాలి. కుదరదు, అలాగా చుట్టూ దడిగట్టేసి ఉంచుదంటే కుదరదు. నువ్వు సాగు చేయాలి ఆ భూమిని. సాగు చేయకపోతే తహసీల్దార్ నోటీస్ ఇస్తాడు. నువ్వు సాగు చేస్తావా, సాగు చేసి వాడికి ఇచ్చిమంటావని. నోటీస్ ఇచ్చినా మాట్లాడారు అనుకోండి, ఎవరు సాగు చేస్తారో వాళ్ళకి ఇస్తాడు ఆ భూమిని. ఇందులో ఉంది. వ్యవసాయం చేసేవాడే వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడానికి కోసం ప్రొటెక్షన్ మన పక్కనే ఉన్న కర్ణాటకలో ఉంది, మోడీ గారు వచ్చిన గుజరాత్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. అందుకే అమితాబ్ బచ్చన్ భూమి కొంటే గొడవైంది అక్కడ. ఎందుకోసం వాడు వ్యవసాయం చేయట్లేదు. కానీ ఇంత పెద్ద వామపక్ష కమ్యూనిస్టు ఉద్యమం తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో లేదు. సరికదా, తెలంగాణలో ఉండి ఆంధ్ర తెలంగాణలో కలిసిన తర్వాత ఆ యాక్ట్లో ఉన్నటువంటి ఒక్కొక్క సెక్షన్ని రెడ్ రాట్ లాగా తినేస్తూ ఉంటే వ్యవసాయం చేయని వాడు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడానికి వీలు లేదని నైజాం స్టేట్లో ఉన్నటువంటి యాక్ట్ని మీరు ఎందుకు మారుస్తున్నారు? సరికదా, అది కాంపోజిట్ స్టేట్ అంతటికి వర్తింప చేయాలి అని అడిగిన వారు లేకపోయినారు. సో ఇవాళ మనం ఎక్కడికి వచ్చామని అంటే, భూమిని అమ్మకాలు చేయడానికి ఒక ప్రాస్పెక్టు ల్యాండ్ ఓనర్గా మాత్రమే రైతుని చూస్తున్నాడు తప్ప సాగు చేసి వ్యవసాయం చేసి పండించి ప్రభుత్వానికి శిస్తి కట్టేటువంటి ఒక ప్రాస్పెక్టివ్ ఫార్మర్ అనే కాన్సెప్టు పూర్తిగా వెళ్ళిపోయింది. ఇక లీగల్ ఫ్రేమ్వర్క్లో ఫైనల్ చేంజెస్ రావాలి అని అంటే స్ట్రక్చరల్గా చేంజెస్ ఏమేమి వచ్చాయి మీకు నేను అవన్నీ చెప్పాను. ఇక ఫైనల్గా ప్రిజంప్టివ్ టైటిల్ నుంచి టైటిల్ గ్యారంటీకి వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని బలంగా పుష్ చేస్తుంది. అయితే అది కేవలం మోడీ గవర్నమెంట్ అనుకోకండి. ఈ కాన్సెప్టు అది మన రాహుల్ గాంధీ గారు వారి ప్రభుత్వం మొదలుపెట్టింది. చాలా డిస్కషన్స్ జరిగాయి. చాలామంది నోటీసులో లేకుండా మిస్ అయింది ఏంటనంటే, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు అమలుపరచాలి అవుతుంటాయి కదా, అందులో ఈ సిఫార్సు ఉంది. ఏమని? టైటిల్ గ్యారంటీకి వెళ్ళాలని సిఫార్సు ఉంది. ఆ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మొదటి వాటిల్లో ఒకటిగా ఉంది. సో ఇవాళ రాష్ట్రాలు ఈ సిస్టంలోకి వెళ్ళాలి, మీరు కంప్యూటరైజేషన్ చెయ్యాలి, ల్యాండ్ మ్యాప్స్ అన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చెయ్యాలి, ఆ డిజిటలైజేషన్ చేసిన వాటిని ఆన్లైన్లోకి తీసుకొని రావాలి. ఫైనల్గా మీరు ఏం చేయాలి అంటే మీరు ఆటో ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో పాటు దానికి ఫైనాన్షియల్ లింకేజ్ కూడా చేస్తుంది. మీరు ఈ పని చేస్తే ఇన్ని వేల కోట్లు ఇస్తాం, చేయకపోతే ఏమో. సో జార్ఖండ్లో ఆ పని ఇప్పుడు వాళ్ళు చేశారు, అక్కడ గొడవ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేశారు, ఎలక్షన్స్లో కొద్ది గొడవ అయింది. దాన్ని కొత్త ప్రభుత్వం వాళ్ళు రద్దు చేశారు, కానీ ఆపరేషన్స్ అయితే మొదలలేదు. ఇది చూడండి, ఒక విలేజ్ మ్యాప్. ఈ విలేజ్ మ్యాప్లో ఉన్న గ్రామాన్ని మీరు చూడాలి అంటే 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీరు ఆ గ్రామానికి రావాలి. కానీ ఈ మ్యాప్లో ఉన్న డేటాను అంతటినీ GPS కోఆర్డినేట్స్గా మారిస్తే ఇందాక నేను చెప్పినట్టుగా ఆ గ్రామాన్ని మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మీరు చూడవచ్చు. సరే, ఈ స్టోరీ అంతటికి ఇందాక నేను చూపించిన కొత్త వీధికి లింక్ ఏమిటి? చాలా లింక్ ఉంది. ఏమిటా లింక్ అంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ కేవలం ఒక రైతుని సాగు చేసే రైతుగా కాకుండా భూమిని అమ్మకాలు చేసే టైటిల్ హోల్డర్గా చూస్తుందో, అది మరి ఏ రకమైనటువంటి ఎంజాయ్మెంట్ని రికార్డు కాకుండా చూస్తుంది. రికార్డ్ అయితే ఏమవుతుంది? అమ్మేవాడికి ప్రాబ్లం అవుతుంది, కొనేవాడికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకోసము? ఎక్స్ అనేవాడు భూమిలో ఉంటుండగా వై అనేవాడు స్వాధీనం ఎలా ఇస్తాడండి? రేపు పొద్దున అది సివిల్ డిస్ప్యూట్ అయితే వాడికి ఇబ్బంది కదా, కొన్నవాడికి ఇబ్బంది కదా. అందుకోసము నువ్వు హరిహరాదులు చెప్పు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పు, భూమి మీద కొత్త వీధి ఆదివాసీ గ్రామం ఉందని, వాళ్ళు ఆ భూమిని సాగు చేస్తున్నారని విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ రాయుడు, మండల్ తహసీల్దార్ రాయుడు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రాయుడు,
జాయింట్ కలెక్టర్ గారు రాయరు, జిల్లా కలెక్టర్ గారు చెప్పరు. మీరు నమ్ముతారో నమ్మరో అని ఎవిడెన్స్లు కూడా తెచ్చాయి. అంటే ప్లేడర్ని అయ్యాను కదా. డిఐఓఎస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్లకు అందరికీ పెద్ద డివిజన్లు వచ్చి సర్వే చేశాడు, రిపోర్ట్ రాశాడు. నేను చెప్పిన 2 తప్ప. ఏది అక్కడ ఒక గ్రామం ఉంది, వాళ్ళు సాగులో ఉన్నారు. గౌరవ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారు, గౌరవ తహసీల్దార్ గారు పక్కన చూడండి త్రివర్ణ పతాకం ఎదుగుతుంది. వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరు రిపోర్ట్లని నేను ఆర్టీఐ కింద పెట్టి తీసుకున్నాను. అన్నీ చెప్పారు, ఆ ఒక్కటి తప్ప. ఏమిటి? అక్కడ గ్రామం ఉంది, ఆ గ్రామస్తులే భూమిలో సాగులో ఉన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. ఆ గ్రామానికి వెళ్ళారు. కొండల లోపల ఉంటుంది, దండం పెట్టారు. అంత లోపలికి వెళ్ళారు. అందుకు కూడా ఎందుకు వెళ్ళారు? CCLA ప్రత్యేకంగా ఫోన్ చేసి పాపాలేదు గొడవ చేస్తున్నారు చూడండి అంటే వచ్చారు, లేకపోతే రారు. చూశారు, వెళ్ళారు. అక్కడ గ్రామం ఉందని చెప్పరు, వాళ్ళు సాగులో ఉన్నారని చెప్పరు. యాతావాత ఒక్క మాటలో చెప్పాలని అంటే, భూమి మీద అమ్ముకునే హక్కుని నిర్ధారించే టైటిల్ తప్ప మరి ఏ రకమైనటువంటి రైట్ని, అది చిన్నదా పెద్ద పక్కన పెట్టండి, అగ్రీ చేయడానికి, రికార్డు చేయడానికి స్టేట్ అడ్మినిస్ట్రేషను సిద్ధంగా లేదు. అందుచేత 3 ఏళ్ళుగా నేను ప్రయత్నం చేస్తున్నా, ఆ పనిలో మేము విజయం సాధించలేక అయినా చేస్తూనే ఉంటాం. దానికి కారణము పారాడైమ్ షిఫ్ట్ జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైతును చూసే దృష్టి కంప్లీట్గా మారిపోతుంది. అయితే పాత సినిమాలో అన్ని చిక్కులు విడిపోయి లాస్ట్లో శుభం కార్డు పడినట్టుగా అయితే సమస్య పరిష్కారం ఏంటంటే నా దగ్గర కూడా లేదు. మేము కేసుపై కేసు తీసుకొని మేము ఫైట్ చేస్తున్నాం. సార్ ఇంకొక నిమిషం. ఆఖరిలో ఇది మా సనాతన ధర్మం అది ఇది అని అంటారు కదండి, దాంతో లింక్ చేయకపోతే బాగుంది. ఈ కాన్సెప్ట్ ఎక్కడిదండి? టైటిల్ గ్యారంటీ కాన్సెప్ట్ ఎక్కడిది? ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంట్ చేయబడిన కాన్సెప్ట్. మరి పరాయిది కదా. సరే, మరి మందేంటి కాన్సెప్ట్? సనాతన రాజుగారికి పెద్ద కొడుకే పట్టాభిషిక్తుడు అవ్వాలి ఆ రోజున కాన్స్టిట్యూషన్లో, ట్రెడిషనల్ లా కాన్స్టిట్యూషన్ ప్రకారం. అలాంటి హక్కు పెద్ద కొడుకు ఉంటుంది, బాగుంది. కానీ ఆ పెద్ద కొడుకు 14 సంవత్సరాల పాటు రాజ్యభ్రష్టుడై రాజ్యానికి దూరంగా అరణ్యాల్లో ఎక్కడో ఎడారుల్లో ఉంటే, ఆ పెద్ద కొడుకు వచ్చినటువంటి ఆ లీగల్ రైట్ ఉంది లేదా ట్రెడిషనల్ రైట్ ఉంది, అది ఆటోమేటిక్గా పోతుంది. అదే సమయంలో ఆ 14 సంవత్సరాల పాటు ఆ చైర్లో కూర్చొని ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారికి పెద్ద కొడుకు కాకపోయినా అడ్వర్స్ పొజిషన్ కింద అతనికి ఆ రైట్స్ వస్తుంది. అది తెలిసినటువంటి మఫ్షల్ కోర్టు నాలాంటి ఒక జూనియర్ అడ్వకేట్ కాబట్టి కైకేయ ఆ సూత్రం పెట్టింది. 14 సంవత్సరాలు పెద్ద కొడుకుని అరణ్యాసిని పంపమంది, తన కొడుకుని పట్టాభిషక్తుడిని చేసి ఆ 14 సంవత్సరాలు కుర్చీలో కూర్చోబెట్టుకుంది. ఆవిడ దేశం 15వ సంవత్సరం నుంచి అడ్వర్స్ పొజిషన్ కింద ఈయన రాజుగారు చక్రవర్తి అయిపోతాడు. అంచేత రాముడిని చంపవలసిన అవసరం ఆవిడకేమీ లేదు. గాడ్సే గీడ్సే కాదు కదా ఆవిడ. అంటే సింపుల్గా తన కొడుకు రాజు అవ్వాలంటే తప్పదు. 14 ఉంది కాబట్టి 14 అడిగి ఏం 14 50 అనొచ్చు కదండి ఆవిడ. ఏమైనా అభ్యంతరం ఉందా? లేదు కదా. చాలా రేషనలిస్టు అన్నమాట ఆవిడ. అడిగితే మరి అంతా బాగుంది అనుకుని లేకపోతే కొడుకు అడ్డం పడ్డాడు, అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య నువ్వు లేకపోతే కుదరదన్నాడు. అరే నాకు మాట ఇచ్చింది నాన్న చచ్చిపోయాడు వెనక రాడురా, నేను మాట మీద నిలబడిపోతాను రా, అది ఒకటే మాట ఒకటే భార్య ఏదో అన్నాడు. అంటే అప్పుడు ఈ తమ్ముడు ఏం చేశాడు? అన్నయ్య రాపోయావు నీ పేరగాని చెప్పి అన్నయ్య అన్నాడు. ఎందుకోసం? కైకేయ మఫ్షల్ కోర్టులో నాలాంటి జూనియర్ అడ్వకేట్ అయితే వాడు హైకోర్టు నల్సార్లో చదువుకున్న హైకోర్టు ప్లేడర్ అతను. కొంతమంది నల్సార్ స్టూడెంట్స్ ఉన్నారు. సో చెప్పులు తీసుకొచ్చి ఏం చేశాడు? కుర్చీలో పెట్టాడు. ఆ విధంగా అక్కడ ఎవరు పరిపాలిస్తున్నట్టు? చెప్పులు అంటే రాముడే అక్కడ ఉన్నట్టు లెక్క. ఆన్ బిహాఫ్ ఆఫ్ పారాగాన్ చెప్పులు ది భరత స్టార్టెడ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఓన్లీ రిప్రజెంటేటివ్. అంటే తల్లి తీసేసినట్టు అడ్వర్స్ పొజిషన్ని కొడుకు తీసుకొచ్చి కల్పించాడు. అయితే అసలు ట్విస్ట్ అక్కడ లేదు. ఈ భరతుడు భోజనానికి వెళ్ళడండి, పడుకోవడానికి వెళ్ళడా? అప్పుడు కైకి సీక్రెట్గా వచ్చే చెప్పులు కాల్చేసి ఉంటే ఏమైందండి? మీరు ఇమాజిన్ చేయండి. రాముడి యొక్క అడ్వర్స్ పొజిషన్ ఏమై ఉంటుందండి? మనకు కూడా బస్సుల్లో కచ్చిపులు వేస్తుంటాం, అటు ఇటు ఎవడో చెప్తే కచ్చి పక్కన పెడుతుంటాం.
అరే నాకేమీ అర్థం కాదు, నేను ఎంతసేపు బస్ స్టాండ్లో నిలబడ్డం ఏంటి, చీవుడు గార్చుకొని ఇదంతా తుడుచుకొని తోసుకుంటే ఎక్కడ ఏంటి, ఆడు ఎప్పుడో వచ్చి చక్రం మీద నిలబడి కుచ్చి సారీ ఖర్చు పేసి అంటే ముక్కు చీవుడు ఉండడం ఏంటి, ఆడి స్వాధీనం అయిపోవడం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది అనుకో, ఆ పారాగాన్ చెప్పుల నుంచి వచ్చింది. దట్ ఈస్ ది ట్రెడిషన్. సో దట్ ఈస్ ది ట్రెడిషనల్ రైట్, దట్ ఈస్ ది ఆక్యుపేషనల్ రైట్. నీకు ఏ రైటు లేదు, బట్ ఆక్యుపేషనల్ రైట్ ఉంది. కానీ ఆక్యుపేషనల్ రైట్ ఎప్పుడు నిర్ధారణ అవుతుంది? నీ ఆక్యుపేషన్ ఉంది అని నువ్వు ప్రూవ్ చేయాలి, నీ కర్చీఫ్ ఉంది అని నువ్వు ప్రూవ్ చేయాలి, నీ పారాగాన్ చెప్పులు ఉన్నాయని ప్రూవ్ చేయాలి. అవునా? కొత్త వీధికి రండి, అక్కడ ఒక ఊరుంది, శాటిలైట్లో కనిపిస్తుంది. ఊరు ఉందని రాస్తే పొజిషన్ యాక్సెప్ట్ చేసినట్టు. అక్కడ వాళ్ళ సాగు ఉంది, పంచనామా చేసి వాళ్ళు సాగులో ఉన్నారని రాస్తే అమ్మేవాడికి కొనేవాడికి అమ్మేవాడికి ఆ పొజిషన్ ఆటంకంగా మారుతుంది. కాబట్టి విఆర్ఓ దగ్గర నుంచి గౌరవ జిల్లా కలెక్టర్ గారి వరకు ఈ మెటీరియల్ ఫ్యాక్ట్స్ చెప్పరు. ఎందుకు చెప్పరండి? నేను వ్యక్తులుగా వాళ్ళని తప్పు పట్టట్లేదు. బికాజ్ సిస్టమ్ యొక్క పారాడైము కంప్లీట్గా మారిపోతూ వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులందరూ ప్రాస్పెక్టివ్ అమ్మకందారులు మాత్రమే. మరి ఇటువంటి సందర్భంలో రైతు స్వరాజ్య వేదిక మిత్రులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు స్టడీ చేసి 60 to 70% ల్యాండ్స్ సాగుదారులైన కౌలుదారుల చేతిలో ఉన్నారని చెప్పారు. అంటే 60 to 70% ఉన్న కౌలుదారుల పేర్లు, కొత్త వీధి ఆదివాసీల పేర్లు 3వ నెంబర్ అడంగల్ 13వ కాలంలో రాకుండా చేయాలి. ఆ కాలం తీసేస్తే అయిపోద్దిగా, రేపో మాపో తీసేస్తారు. సో ఇక్కడ మనం ఉన్నాం. బాలగోపాల్ గారు ఉంటే ఏం చేస్తున్నాం? ఈ చిక్కుముడుల్ని తాను ఇంకా బాగా విశ్లేషించి ఒక మానవ హక్కుల కోణానికి దానికి ఇచ్చి, సో ఈ అడ్మినిస్ట్రేటివ్ షిప్లో వస్తున్న ఈ నిజమైన సాగుదారుల దున్నేవారి యొక్క హక్కుల్ని ఏ విధంగా కాపాడవచ్చునో ఇంకా ఎన్లైట్మెంట్ చేసి ఉండేవారు. అందుకు సంబంధించి ప్రజలతో ఏం చేయాలో, కోర్టుల్లో ఏం చేయాలో బహుశా చేసి ఉండేవారు, సాయం చేసి ఉండేవారు. ఇక్కడ నా చేతిలో పుస్తకం ఉంది, ఆదివాసీలు చట్టాల అభివృద్ధి. ఈ ముఖ చిత్రంలో ఉన్న ఫోటో మా ఏరియాకి సార్ వచ్చినప్పుడు తీసింది. నందమూరి తారక రామ రిజర్వాయర్, నందమూరి తారక రామ రిజర్వాయర్ నిర్వాసితుల ఆదివాసీల కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్కి వచ్చినప్పుడు హిందూ ఫోటోగ్రాఫర్ సుబ్రహ్మణ్యం గారు, హిందూ జర్నలిస్ట్ ఎదురు వచ్చారు. ఆ తీసినటువంటి ఫోటో ఇది. ఇందులో నేను కనబడతాను కానీ మీరు పోల్చడం కష్టం. ఎందుకోసం అంటే అప్పుడు నా జుట్టు పూర్తిగా నల్లగా ఉంది. అందులో ఫోటోవే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫోటో. భోజనం టైం అవుతుంది కదా, ఇక్కడతో ముగిస్తాను. ప్రశ్నలు జవాబులు ఉంటే అడగండి. నెక్స్ట్ ఏంటంటే మీరు అనుమతిస్తే ఒక రోమాంచితమైనటువంటి అనుభవం సార్తో మాకుంది, అది కూడా మీకు మనవి చేస్తాను. బట్ సబ్జెక్ట్ ఇది టైం ఫ్యాక్ట్. నా పేరు షేక్ అహ్మద్, మానవ హక్కుల వేదిక మెదక్ సంబంధించిన కార్యక్రమం. ఇప్పుడు మీరు చెప్పారు అడ్వాన్స్ పొజిషన్కి సంబంధించి మనకు ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ 1963లో అడ్వాన్స్ పొజిషన్ గురించి చెప్పడం జరిగింది. అంటే 12 నెలల పాటు సాగులో ఉన్నప్పుడు ఎంతో కొంత అతనికి రైట్స్ వస్తాయనే విషయంతో పాటు మరో విషయం ఏంటంటే తెలంగాణలో 38E పర్మనెంట్ టెనెంట్స్ ఎవరికి అయితే ఉన్నారో వారికి టైటిల్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా మనము ఒక వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2023కి సంబంధించినటువంటి విషయంలో ఈ లిమిటేషన్ యాక్ట్ వక్ఫ్కి వర్తించేది కాదు. వక్ఫ్ భూములలో ఎవరైతే పొజిషన్లో ఉంటారో వారికి ఎలాంటి టైటిల్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి నిబంధనలను తొలగిస్తూ కొత్తగా ఇప్పుడు చేసినటువంటి దాంట్లో లిమిటేషన్ యాక్ట్కి ఎక్సెప్షన్ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వక్ఫ్ భూమి మటుకు అంటే అనుభవదారుకి వక్ఫ్ భూమికి టైటిల్ ఇచ్చే వెసులుబాటు అక్కడ కల్పించినప్పుడు మరి ఈ ఆదివాసుల విషయంలో పొజిషన్లో ఉన్నప్పుడు మీరు టైటిల్ ఇవ్వడం లేదు కదా, దీన్ని ఎక్కడ చూడవచ్చు అనేది నా క్వశ్చన్. భూమికి సంబంధించిన విషయాల్లో
ఇది ఒక చాలా కాంప్లెక్స్ వెబ్ అండి. స్టేట్ టు స్టేట్స్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ భారతదేశం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ సిస్టంలోకి రాష్ట్రాన్ని పుష్ చేస్తుంది. అందులో సబ్జెక్ట్ ది కరెక్షన్, ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం అడుగు ముందుకేసి అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతి సంతకానికి పంపించింది. ఎలక్షన్స్కి ముందు అది సంతకమే వచ్చింది. దానికి అనుగుణంగా కొత్త పద్ధతుల్లో సర్వే వ్యవహారాలకి టీమ్స్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఇంకా బికాస్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడము, ఆ గవర్నమెంటు నాన్ బీజేపీ అవ్వడం వల్ల కూడా బహుశా ఇంకా అది స్టార్ట్ చేసి ఉండకపోవచ్చు. నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం జార్ఖండ్ మొదలుపెట్టింది, కానీ పెద్ద ఎత్తున ఆదివాసీల నుంచి ప్రతిఘటన వచ్చింది. ఎందుకోసం అంటే టైటిల్ ఒకటే కాదు, చాలా ట్రెడిషనల్ రైట్స్ ఉంటాయి, అది ఈ సిస్టమ్ గుర్తించదు. అందుకోసం ఏంటనంటే కానీ ఆల్ ఇండియా స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో టైటిల్ గ్యారంటీ సిస్టంలోకి రాష్ట్రాలు వెళ్ళాలని పుష్ చేస్తాను. ప్రస్తుతానికి నేను అక్కడి వరకే పరిమితం అవుతాను. కానీ మీరు చెప్పిన ప్రతి పాయింట్ మనం డిస్కస్ చేయాలని అంటే నేను తెలంగాణ మ్యాటర్స్లో అంత ఎక్స్పర్ట్ని కాను. నా కార్యక్షేత్రం అంతా కూడా అస్సలు తెలియదని కాదు, కానీ నా కార్యక్షేత్రం అంతా ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది. లంచ్ టైంలో మనం కలిసినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. టైటిల్ గ్యారెంటీ స్కీమ్ ఆంధ్ర రాష్ట్రంలోనే అప్పుడు జగన్ గారు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. టైటిల్ గ్యారెంటీ స్కీమ్ ఎప్పుడైతే అడ్వకేట్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చారు. కానీ టైటిల్ గ్యారెంటీ స్కీమ్ మీద మీ దృక్పథం ఏంటి అసలు? యాక్చువల్గా వాట్ ఈస్ ద టైటిల్ గ్యారెంటీ స్కీమ్ మీద మన దృక్పథం ఎలా ఉండాలి, ప్రజల పట్ల ఉండే వాళ్ళ దృక్పథం ఎలా ఉండాలి? టైటిల్ గ్యారెంటీ స్కీమ్ సమర్థిద్దామా, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి మార్పులకు మనం పోదామా? అసలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రనా, లేకపోతే దాని వెనుక ఉన్నటువంటిది ఏంటి? నెంబర్ 2, రెండవ ప్రశ్న ఏంటంటే సాగుదారు వ్యవసాయం చేసే వాళ్ళే కొనుక్కోవాలి భూమిని, వ్యవసాయం చేసుకోవాలి ఉండాలి అనే తెలంగాణలో ఉన్నటువంటి అంతకుముందు చట్టాన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందా? అది అవసరమైతే దాన్ని మళ్ళీ తీసుకొస్తే దాని పర్యవసనాలు ఎట్లా ఉంటాయి? ఈ రెండు. ఒకటి ఏంటనంటే ప్రాస్పెక్టివ్ డాక్ట్రైన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ టైటిల్ మంచిదా, డాక్ట్రైన్ ఆఫ్ టైటిల్ గ్యారంటీ మంచిదా అంటే మొదటి దాంట్లో అంత శుద్ధపూస అనేమి కాదు. దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్కి కూడా కారణాలు ఉన్నాయి. కానీ టైటిల్ గ్యారంటీ యాక్ట్ తీసుకొస్తున్న సందర్భంలో లేదా కాన్సెప్ట్ని డ్రైవ్ చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడ చర్చించింది లేదు, ఎలాంటి చర్చ లేదు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు మాట్లాడుకొని చేశారు తప్ప ఒక పబ్లిక్ డిస్కస్ లేదు. ఎప్పుడు మొదలుపెట్టారు? ఎప్పుడైతే ఎలక్షన్స్కి ముందు ప్రతిపక్ష పార్టీలు దాన్ని ఇష్యూ చేయడం మొదలుపెట్టాయో అప్పుడు అడ్వైజర్ టు ది చీఫ్ మినిస్టర్ రంగంలోకి దించారు. కానీ అప్పటికే పాపం వాళ్ళకి టైము అయిపోయింది. సో కాబట్టి ఇప్పటికిప్పుడే నా దగ్గర అంటే మాటల సందర్భంలో కూడా చెప్పాను, పాత సినిమాలో మొత్తం సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి లాస్ట్లో శుభం కార్డులాగా నా దగ్గర కూడా లేవు. బట్ ఈ డైనమిక్స్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను నేను. అది అందరం కలిసి ఆలోచించాలి. అట్ ది సేమ్ టైం టైటిల్ గ్యారంటీలో ఉన్న పాజిటివ్ ఏంటి, దాంట్లోనే నెగిటివ్ ఏంటి, ఇందులో ఫార్మర్స్ యాక్చువల్ కల్టివేటర్స్ని కాపాడాలంటే ఈ యాక్ట్లో ఇన్బిల్ట్గా ఏం రావాలి, ఎలాంటి చర్చ లేదు. దురదృష్టవశాత్తు అంటే అలా అనకూడదు, క్లెయిమ్ చేస్తున్నటువంటి ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ ఎవరూ కూడా చాప కింద నీళ్ళ జరిగిపోతున్న దాన్ని ఈ రోజు వరకు దాని మీద ఒక పొజిషన్ తీసుకున్నది ఎవరు లేదు. అది రైతు సంఘాలు కావచ్చు, వ్యవసాయ కార్మిక సంఘాలు కావచ్చు. బట్ ఇది మనం డిస్కస్ చేయవలసిన విషయం. ఇక్కడికిక్కడే నేను మీకు వెంటనే ఆన్సర్ చేయలేను. లాస్ట్లో ఇంకోటి ఏదో అడిగారు, అది కూడా మనం ఏంటంటే నేను అందరికీ రికమెండ్ చేస్తున్నాను. రవి దాన్ని ఇంగ్లీష్లో రాశాడు, తెలుగులో బుక్లెట్గా వేశాము. అందులో ఏ రాష్ట్రాల్లో వ్యవసాయం చేయని వారు భూమి కొనుగోలు చేయకుండా ఆంక్షలు ఉన్నాయో వాటిని మనం స్టడీ చేసి పాత తెలంగాణ నైజాంలో ఉన్నటువంటి దాన్ని స్టడీ చేసి మనమే ఒక బ్లూ ప్రింట్తో ప్రజల ముందుకు వెళ్ళవలసి ఉంటుంది మనకు తగినటువంటి విధంగా. సో అది ఒకటే మనము ఏటికి ఎదురెదడం అంటారు చూసారా, అది ఒకే ఒక మార్గం మనకి కనిపిస్తుంది. రెండోది యూజ్, ఇదేంటి 60 to 70% టెనెన్సీ ఉందేనంటే కాగితం మీద ఉన్నవాడు భూముల మీద లేనట్టే కదా అర్థం, అంతే కదండి అర్థం. వాడికి ఏ హక్కు లేదా? 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాడి శ్రమంతా దారిపోసి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు,
బ్రహ్మాండంగా జీడి తోటలు పెంచారు. నువ్వు సింపుల్గా రాయలేదని, ఎవడికో కాగితం ఉందని జీడి తోటలతో సహా పట్టుకుపోతావా? వాళ్ళు వేసిన టేకు చెట్లతో సహా పట్టుకుపోతావా? మరి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, దాంతో కూడా పట్టుకుపోతావా నువ్వు? అంటే వాడికి ఏమీ లేదా, ఇంకా సింపుల్గా నీకు పట్టా లేదు కాబట్టి నువ్వు ఫినిషా? అందుకోసం ఏంటంటే ఈ కాన్సెప్చువల్ లెవెల్లో వీటిని మనం ఫ్రేమ్ చేసి మనం ఒక ఆల్టర్నేటివ్ దీంతో మనం వెళ్ళవలసి ఉంది. కానీ తగినంత చర్చ దురదృష్టవశాత్తు లేదు. సో ఇది మీ అందరి ముందు పెట్టడం వరకే నేను ఎంపిక చేసుకున్న విషయం. నా దగ్గర కూడా రెడీమేడ్గా ఇది అవును ఇది కాదు అని చెప్పడానికి నా దగ్గర కూడా లేవు. నేను కేస్ టు కేస్ ఫైట్ చేస్తున్నాను. ఇంకా మీరు లాస్ట్లో అన్నట్టుగా బాలగోపాల్ గారు ఉంటే ఈ సమయంలో ఏం చేసేవారు అనేటువంటి దాన్ని కర్తవ్యంగా తీసుకొని మరి అనేక వామపక్ష రైతు సంఘాలు ఎన్ని ఉన్నాయి. ఒక విస్తారమైన రైతు ఉద్యమాన్ని ఈ కాన్సెప్ట్ మీద అంటే దున్నేవాడికి భూమి మీద హక్కు అనేటువంటి కల్పించడానికి ఒక పెద్ద ఎత్తున రైతు స్వరాజ్య వేదిక లాంటి సంస్థలు స్టడీ చేస్తున్నాయి. దీని ఒక చట్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలుగా అమలు చేసే విధంగా మనం ఒక భారీ ఎత్తున ఒక రైతు పోరాటాలని తీసుకోకపోతే నిజంగా బాలగోపాల్ గారికి మనం ఇచ్చినటువంటి నివాళి అని మీతో ఏకీపిస్తున్నానండి. రవి రాసిన పేపర్ రాగానే మేము విజయవాడ వెళ్ళి అన్ని వామపక్ష పార్టీలని పిలిచామండి. పిలిచి కూర్చోబెట్టి ఆ పేపర్ ఇచ్చి దానికి తెలుగు అనువాదం ఇచ్చి మా అభిప్రాయాలు చెప్పాం. అయితే పొంబలో పుట్టి పొబ్బలో ముగిసింది అన్నట్టుగా ఆ మీటింగ్తోనే అది ముగిసింది. బట్ మనం ప్రయత్నించాలి. ఇంకా అమ్మ నువ్వు దిగిపోయావా మై కట్టుకొని చెప్పు. నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయి. చెప్పండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియాస్లో నాన్ ట్రైబల్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ 2-3 సుబ్బారావు వెంకట్రావులు వీళ్ళందరూ మీరు అన్నట్టు నాన్ ట్రైబల్స్ ఈ ట్రైబల్ ఏరియాస్లో ఎలా కొనుక్కుంటున్నారు అన్నది ఒకటి. రెండోది ట్రైబల్ ఓనర్షిప్ ఉన్నా కూడా ఈనాడు నేను ట్రైబల్గా ఉన్నా కూడా అగ్రికల్చర్ రెమ్యూనరేటివ్గా లేనందువల్ల అది నేను అసెట్గా నేను ఎందుకు వాడుకోకూడదు, నేను ఎందుకు వ్యవసాయమే చేయాలి అది. సో అట్ ద ఎండ్ మనము ట్రైబల్కి దాని మీద హక్కు వరకు తీసుకెళ్ళచ్చు. బట్ ఈరోజు ఆస్పిరేషన్స్ మారుతున్నాయి, అన్ని మారుతున్న ప్రెసెంట్ కాంటెక్స్ట్లో ఆదివాసీ అన్నతను మొదటి ప్రశ్న ఏంటంటే నేను చెప్పినటువంటి గ్రామం అంటే ఇదే ల్యాండ్తో ఉన్న సమస్య ఏంటంటే ఒకటి మొదలు పెడితే అలా 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 వెళ్ళిపోవాల్సి వస్తుంది. రాజుగారి ఏడిచేపలకి అలాగా. సింపుల్గా చెప్పాలి అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఆదివాసీ గ్రామాలుగా గుర్తించబడలేదండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అంటే కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ 5 విలేజెస్ అంటాం కదా, అలాగ అన్ని గ్రామాలు షెడ్యూల్డ్ 5 కింద నోటిఫై కాలేదు. ఉదాహరణకు తెలంగాణలో అదే ఆదిలాబాద్లో షెడ్యూల్డ్ ఏరియా కాకుండా ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. అదే అది కూడా కాదు. అందుకోసమే మీకు ప్లెయిన్ ఏరియా యాక్ట్లు అన్నీ కూడా అక్కడ వర్తిస్తుంటాయి. అది నేను ముందు చెప్పలేదు కాబట్టి జనరల్గా అందరి మైండ్లో ఏముంటుంది అంటే ట్రైబల్స్ అనగానే వాళ్ళకి రక్షణ ఉంటుంది కదా, వాళ్ళ భూములు నాన్ ట్రైబల్ కొనకూడదు కదా, ఇక్కడ ఎందుకు ఇలా జరిగిందని వస్తుంది. ఎందుకోసం అంటే రాష్ట్రంలో అన్ని ఆదివాసీ గ్రామాలు లేవు. అంతవరకు ఎందుకు నల్లమల అటవీ ప్రాంతం చెంచు ప్రాంతం ఏది కూడా షెడ్యూల్డ్ ఏరియా కాదు. అందుకోసం ఇది వేరే డిబేట్. దాంట్లో కూడా బాలగోపాల్ గారు ఈ గ్రామాలన్నింటినీ షెడ్యూల్డ్ ఏరియాగా చేయాలని చేసిన యాజిటేషన్లో పాల్గొన్నారు. ఏ కార్యక్రమం జరిగినా వచ్చారు. సో అందుకోసం దానికి అది జవాబు. ఇక యాస్పిరేషనల్ చేంజ్ వస్తుంది కదా, అలాంటప్పుడు వ్యవసాయం గిట్టుబాటు కానప్పుడు వ్యవసాయాన్ని అతను ఎందుకు నమ్ముకొని ఉండాలి, ఎందుకు అతను అమ్ముకొని డబ్బులు చేసుకొని ఆ డబ్బులతో ఇంజనీరు, డాక్టరు లేదా కారు కొనుక్కొని కార్ డ్రైవరు, ఆటో కొనుక్కొని ఆటో డ్రైవరు ఎందుకు కాకూడదు, అతను వ్యవసాయానికే కట్టుబడి ఎందుకు ఉండాలి అన్నది $1 మిలియన్ క్వశ్చన్. అందుచేత వ్యవసాయం గిట్టుబాటు అవ్వడం అనే దాంతో ల్యాండ్ ఎలినేషన్ లింక్ అయ్యి ఉందన్నది మాబోటి వాళ్ళం ఆలస్యంగా తెలుసుకున్న విషయం. ల్యాండ్ని, ల్యాండ్ రేట్ని, ల్యాండ్ ఎలినేషన్ని పొలిటికల్ ఆస్పెక్ట్లో చూసేమే తప్ప అది వ్యవసాయం మార్కెట్తో లింక్ అయ్యి ఉందని, వ్యవసాయం గిట్టుబాటు కానప్పుడు ఫస్ట్ జనరేషన్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సెకండ్ జనరేషన్ పట్టుకొని వేలాడొచ్చు, థర్డ్ జనరేషన్ ఎందుకు వేలాడుతుంది? సంవత్సరం తర్వాత నష్టాలు వస్తున్నప్పుడు దానికి బదులు కొన్ని అమ్మేసి ఒక ఆటో కొనుక్కొని కారు కొనుక్కొని నడుపుకోవచ్చు కదా. కేవలం ఇది ఆదివాసీలకే కాదు, ప్లెయిన్ ఏరియాలో కూడా మనం చూస్తున్నాం.
అందుచేత ల్యాండ్ మార్కెట్లోకి రావడానికి కావాల్సిన మార్కెట్ ఫోర్సెస్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అక్కడ. ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ని ఇప్పుడు మీకు నేను చెప్పాను. ఫైనల్గా లీగల్ ఫ్రేమ్వర్క్ చేంజెస్కి వాళ్ళు వెళ్తున్నారు. సో ఇది బిగ్ గ్యాంబెట్, చాలా పెద్ద విషయం. నేను అందులో ఒక కోణాన్ని తీసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. భూమి అనగానే చేతులు లిగిస్తుంటే లేవాలి. అదే కాదు, నమస్తే. ఇప్పుడు ఆన్లైన్ డిజిటలైజేషన్ లో భాగంగా భూములన్నీ కూడా ఆన్లైన్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా గర్వంగా చెప్తుంది. మనం ఏ చిన్న వస్తువు కొన్నా ఆన్లైన్ లో ఏ బుక్ చేసుకున్నా సరే అందరికీ అది డెలివరీ చేసేటప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తే ఆ వస్తువు నీదో కాదా అని ఇస్తారు. కానీ ఆన్లైన్ లో మన భూములు డిజిటలైజ్ చేసిన తర్వాత సంబంధిత తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆ భూముల్ని ఎప్పటికప్పుడు ఆయన కావాల్సిన సందర్భంలో వేరే వాళ్ళ పేర్లు మార్చుకునే సందర్భాలు మనం చాలా కేసుల్లో చూసాం. ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ముఖ్యంగా మీరు అంటున్న ఆదివాసీ ప్రాంతాల్లో కనీసం ఫోన్ కూడా యాక్సెస్ లేని గ్రామాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ భూములు ఎవరి పేరు ఏ సందర్భంలో మారిపోతున్నాయో తెలియని సందర్భాలు చాలా ఎక్కువ కేసుల్లో మనం చూసాం. సో ఇట్లాంటి దాన్ని అరికట్టడానికి కనీసం దానికి సంబంధించి డిజిటలైజేషన్ లో భాగంగానే వాళ్ళ దగ్గర భూములు లాక్కోవడానికి ఈ సిస్టమ్ తయారు చేశారేమో అని ఒక రకంగా సందేహం అయితే కలుగుతుంది. సో దీన్ని అరికట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది? డిజిటలైజేషన్ నిజానికి నేను ఇంకో క్లాస్ తీసుకుంటున్నావా? సో డిజిటలైజేషన్ అనేది కొంత అర్బనైజేషన్ ప్రజలకు అనుకూలమైందేమో కానీ ఎవరైతే వెనకబడిన ప్రాంతాలు ఉంటారో లేదా ఫోన్ యాక్సెసిబిలిటీ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ చాలా ప్రధానంగా భయంకరమైన సిచ్యువేషన్ తయారు చేస్తుంది. దీనిపైన మీరు ఏమైనా సలహా ఇస్తారేమన్నా? ఒకటి, టైటిల్ని గ్యారంటీ చేసి మార్కెట్లో భూమిని అమ్ముకోవడానికి కావాల్సిన అన్ని వెసులుబాట్లని గవర్నమెంట్ ఒకటి చేసుకుంటూ పోతుందని చెప్పాను. దానిపైనే మనము ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉంది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ప్రస్తుతానికి ప్రమాదం లేదు కాబట్టి డిస్కషన్ జరగట్లేదు. ఇక్కడ నిగులు ఫోను ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్. బేసిక్గా కాన్సెప్చువల్ ఇష్యూస్లో మన అభ్యంతరాలు ఏమిటి? ఇంకా నాకు అలా కాదు, మనం ఇది క్లోజ్ చేసేద్దాము. ఏమైనా ఉంటే లంచ్ బ్రేక్లో మాకు జీవితకాలంలో వచ్చే ఒకే ఇలాంటి అవకాశం కాబట్టి బాలగోపాల్ గారితో మాకున్న అనుబంధాన్ని ఒక్క 2 మాటల్లో. మాడుగుల మండలంలో నందమూరి తారక రామ రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్లో 2 గ్రామాల భూములు మునిగిపోయాయి. వాళ్ళకి కాంపన్సేషన్ మేము అడుగుతున్నాం. గవర్నమెంట్ ఏమంటుంది అంటే మీ ఇల్లు మునిగిపోలేదు కదా, అసలు ఇల్లు మునిగిపోలేదు కానీ సాగు చేసుకున్న భూమి మునిగిపోయింది కదా. రెవెన్యూ వాళ్ళు ఏమంటారంటే సాగు చేసుకున్న భూమి రెవెన్యూ రికార్డులో పోరంబోక్గా ఉంది కదా, పోరంబోక్ అంటే మాది కదా, మా భూమి మునిగిపోతే మేము ఎవరికి ఇవ్వాలి అని రెవెన్యూ వాళ్ళు అంటారు. సార్ ఇది పోరంబోక, ఇనామా, జమీందారా, ట్రైబల్స్కి ఏం తెలుస్తుంది సార్? గడ్డ పోరంబోక్ అని మీరు రాసుకున్నారు. గత 40 ఏళ్ళుగా ఆ గడ్డ పక్కన వాళ్ళు వరకట్టుకొని వరి పండిస్తున్నారండి. ప్రతి కుటుంబానికి ఒక 25 బస్తాలు ధాన్యం వస్తుందండి. దాన్ని మీరు లాస్గా చూడాలని మేము అంటాం. మీరు లాస్గా చూడాలంటున్నారు కానీ మా సిస్టమ్ ఒప్పుకోదని వాళ్ళు అంటారు. ఇది గొడవ. ఆ గొడవను తీర్చమని మేము బాలగోపాల్ గారిని పిలిచినప్పుడు ఆయన వచ్చారు. ఆ రెవెన్యూ రికార్డ్స్ అవన్నీ చూశారు. కాకపోతే ఆ 2 గ్రామాలు వెళ్ళాలంటే రిజర్వాయర్ గేట్స్ ఉంటాయి కదా, స్పీల్ గేట్స్, అక్కడి నుంచి 3 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటాడు. మేము తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే రిటర్న్ కూడా మళ్ళీ రావాలి కదా అలాగా. సో మేము ప్లాన్ చేస్తాం కదా వ్యవస్థ ఏం చేయాలని. మేము ఏమనుకున్నామని రిటర్న్ వచ్చేటప్పుడు నడిపించకుండా ఒక చిన్న బోట్లో పంపించేద్దాం అనుకున్నాం. బాగుందంటే బాగుంది. ఆ బోట్లు వాళ్ళకి చెప్పాము మీరు అక్కడ తీసుకురావాలని. వాళ్ళు వచ్చాడు. బాలగోపాల్ గారు ఎక్కారు, ఆయనతో పాటు 2 ఎక్కారు. బోటు రిజర్వాయర్లో 20% ముందుకెళ్ళిపోయింది, అంటే వెనక్కి రావడానికి లేదు. అప్పుడు కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటో మాకు అర్థం లేదు. ఒక్కసారి గుండెలు జారిపోయాయి. అదేంటంటే ధోనితో చేసింది. ధోని అంటే తాటి చెట్టు ఉంటుంది కదా, తాటి చెట్టుని డొల్ల చేసి ఆ డొల్లని వాళ్ళు ఉపయోగిస్తారు. దేనికి? చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు. వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు ఇలాగా. అది వాళ్ళకి రోజు అనుభవం. కానీ కొత్తగా ధోని ఎక్కినవాడు ఏమాత్రం పొరపాటున ఇలాగంటే ఇది ఇటు ఊరిపోతుంది, ఇలా అంటే ఇటు ఊరిపోతుంది. అది మేము ప్రిజ్యూమ్ చేయలేదు. దాన్ని ఎక్కిచ్చేసాం, కొంచెం దూరం వెళ్ళిపోయింది, బోట్ ఇలా అవుతుంది, మాకేమో చెమటలు గారిపోతున్నాయి. ఇంకో బోట్ లేదు పోని వెళ్దామంటే ఇంకా పరుగులు ఒకటే తక్కువ. మేము ఇంకో 3 కిలోమీటర్స్ రౌండ్ వచ్చి ఇక్కడ బోట్ ఎక్కేంత వరకు ఎదురు చూస్తాం అన్నమాట. బోట్ వచ్చి బయటకు దిగిన తర్వాత అప్పుడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. ఎందుకోసమేనంటే ఏ మాత్రం తొణికినా ఆ తాటిదోన్తో చేసిన బోను మోస్ట్ డేంజరస్. అది మేము ప్లాన్లో
మేము గుర్తించలేకపోయాం. అక్క మీకు గుర్తుందా, ఫ్లడ్స్లో మనం పెనంలో బెల్లం వండే పెనంలో వెళ్ళాం. ఆ పెనం ఇలా తిరుక్కుంటూ వెళ్తుంది కదా. కానీ ఏమాత్రం అతను సరిగా ఇది వదిలేయకపోతే పెనం వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా అది ఇమాజిన్ చేయలేదు. ఆ రోజు లక్కీగా మనం అంతా అవతల గ్రామానికి చేరుకున్నాం. బాలగోపాల్ దిగిన వెంటనే నవ్వుతూ కృష్ణ గారితో ఒక మాట అన్నారు. కృష్ణ, అజయ్ మంచి ప్లాన్ వేసాడయ్యా. ఏంటి సార్, ధోని తిరగబడింది అనుకో, అప్పుడు అతని సమస్య పరిష్కారం అవుద్ది. ఎందుకో స్టేట్ న్యూస్ అవుద్ది. తిరగబడలేదు అనుకో, అప్పుడు సమస్య పరిష్కారం అవుద్ది అని నవ్వారు. కానీ 4-5 రోజులు మేము పీడకల్ల కన్నాం. అదే ఆయన గొప్పతనం.